ప్రపంచ దేశాల్లో స్వశక్తితో ఎదుగుతున్న భారతదేశాన్ని అన్ని రకాలుగా దెబ్బతీయాలనేది ఉగ్రవాదుల లక్ష్యం. ఆధునిక టెక్నాలజీతో అనుక్షణం అప్రమత్తంగా ఉన్న భారత్ నిఘా వ్యవస్థ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ముప్పు వాటిల్లక ముందే కుట్రలను పసిగట్టింది. ప్రజల ప్రాణ నష్టాన్ని నియంత్రించింది. నిఘా వర్గాలు క్లూ ఇవ్వడంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ రంగంలోకి దిగింది. అహ్మదాబాద్లో 3 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. కొన్ని గంటల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసుల జాయింట్ ఆపరేషన్తో ఫరీదాబాద్లో 6 ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆధునిక మారణాయుధాలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు రాకెట్ గుట్టును రట్టు చేయడంతో దేశ రాజధాని ఎర్రకోట వద్ద పేలుడు ప్రకంపనలు సృష్టించింది. ఈ పేలుడు ఘటనలో నిఘా వర్గాల దర్యాప్తుతో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆయా రాష్ట్రాల్లో పాలకుల వ్యవహార శైలిని వ్యతిరేకించి పెద్దగా చదువుకోని వాళ్లంతా మావోయిస్టులుగా అడవిబాట పట్టేవారు. నక్సలైట్లుగా అవతారమెత్తిన వారంతా భూస్వాములను, కాంట్రాక్టర్లను బెదిరించి అందినంతా దోచుకొని పొట్టపోసుకునేవారు. కాలక్రమంలో మావోయిజంలోకి చదువుకున్నవారు సైతం అడుగుపెట్టారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ పట్టభద్రులు మావోయిస్టులుగా మారారు. వీరితో మారణాయుధాలు, నాటు తుపాకుల వాడకం స్థాయి నుంచి క్లేమోర్ మైన్స్, రాకెట్ లాంచర్లు వినియోగించి విధ్వంసం సృష్టించే స్థాయికి ఎదిగారు. బాంబు పేలుళ్లతో పోలీసు అధికారులను, రాజకీయ నాయకులను కడతేర్చేందుకు నక్సలైట్లు వెనకాడేవారు కాదు. ఇదంతా గతం. అడవుల్లో నక్సలైట్లుగా మారిన వారిని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను పరేషాన్ చేసింది. కాలక్రమంలో నక్సలైట్లు ఆయుధాలను పక్కనబెట్టి జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. సాధ్యమైన మేరకు అగ్రనాయకులంతా ఎన్కౌంటర్లో హతమయ్యారు. ప్రాణాలు దక్కించుకున్న అగ్రనేతలు తాజాగా ప్రభుత్వాలకు లొంగిపోయారు. దాదాపుగా నక్సలిజం కనుమరుగైందని అధికార యంత్రాంగం అభిప్రాయపడుతోంది. భారత్ ఎదుగుదలను జీర్ణించుకోలేని ఉగ్రవాదులు దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని కుట్రలు చేస్తున్నారు. భారత్పై పొరుగు దేశం పట్టిన పగను తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇదివరకు అక్కడక్కడ మెరుపుదాడులతో ఉగ్రవాదులు విరుచుకుపడేవారు. బాంబు పేలుళ్లతో దడ పుట్టించడం, అమాయకుల ప్రాణాలను బలిగొనడం, తుపాకుల తూటాలతో విరుచుకుపడడంతో ఉగ్రవాదులు ఉనికి చాటుకునేవారు. ప్రధానంగా భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రముఖలు సైనిక బలగాలపై విరుచుకుపడేవి. ఆత్మాహుతి బాంబులతో సైనికులను పొట్టనబెట్టుకుని భారత్ను దెబ్బకొట్టామని విర్రవీగిపోయేవారు. ఇప్పుడు దేశ సరిహద్దుల్లో సైనిక బలగాలు ఏమారుపాటు లేకుండా అప్రమత్తంగా ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా అప్రమత్తమై సమర్థవంతంగా ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొడుతున్నారు. అయితే గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్లో పర్యాటక ప్రాంతం పెహల్గాంలో ఉగ్రవాదులు తుపాకుల తూటాలతో తెగబడ్డారు. 29 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాద చర్యలను సహించేది లేదని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను కనుమరుగు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషిస్తున్న వారిని నామరూపాలు లేకుండా చేసింది. దీంతో కసి పెంచుకున్న ఉగ్రవాదం భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది. పాకిస్తాన్ వేదికగా ఎదిగిన ఉగ్రవాద సంస్థ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతినిధులను రిక్రూట్ చేస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాల్లోకి ఈసారి విద్యావంతులు, మేధావులను భాగస్వామ్యం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాద చర్యలను పసిగట్టాయి. దేశంలో ప్రధాన నగరాల్లో ఉగ్రవాదులతో ఉపద్రవం ముంచుకొస్తోందని కేంద్ర హోంశాఖను అప్రమత్తం చేసింది. దీంతో కేంద్ర ఆదేశాలను అందుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉగ్ర కుట్రలను భగ్నం చేశాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్ర రాజధానులు, ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లకు కుట్రలు చేశారని, దేవాలయాల్లో ప్రసాద పంపిణీలో విషప్రయోగం చేయాలనే కుట్రలను ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. గుజరాత్లోని అహ్మదాబాద్, హర్యానాలోని ఫరీదాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఆషామాషీ వ్యక్తులు కాదు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉండడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన ఉగ్రవాదులదేనని దర్యాప్తు బృందాలు తేల్చాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్రం హోంశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పగించింది. పోలీసు బృందాల దర్యాప్తులో పేలుడు జరిగిన I-20 కారు కీలకంగా మారింది. ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మహ్మద్ ముఖచిత్రం బయటపడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిన తెలుపు రంగులో ఉన్న హ్యుందాయ్ I-20 కారు ఉమర్కు చెందినదిగా పోలీసులు తేల్చారు. ఎర్రకోట సమీపంలో పేలిన హ్యుందాయ్ I-20 వాహనం బాదర్పూర్ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. HR26CE 7674 నెంబర్ ప్లేట్ కలిగిన ఆ కారును ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మధ్యాహ్నం 3:19 ప్రాంతంలో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పార్కు చేశారు. ఆ తర్వాత సాయంత్రం 6:30 బయలుదేరినట్లు అధికారులు గుర్తించారు. అనుమానిత ఆత్మాహుతి దళ సభ్యుడు ఉమర్ ఆ కారును వదిలి ఎక్కడికి వెళ్లలేదని గుర్తించారు. ఫరీదాబాద్లో ఉగ్రముఖలతో ఉమర్కు సత్సంబంధాలు పోలీసులు గుర్తించారు. ఫరీదాబాద్లో ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో భయాందోళనకు గురైన ఉమర్ ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. నిఘా వర్గాల క్లూతో రంగంలోకి దిగిన పోలీసు బలగాలు జమ్మూ కాశ్మీర్ హర్యానా జాయింట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఫరీదాబాద్తో ఉగ్రమూలాలున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో డాక్టర్లు, ఇంజనీర్లు భాగస్వామ్యమయ్యారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారుల బృందం గుర్తించింది. ఫరీదాబాద్లో అరెస్టు చేసిన వారిలో 3 డాక్టర్లున్నారు. ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్లను అధికారులు అరెస్టు చేశారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ వెనక ఏకంగా జైషే మహ్మద్ నెట్వర్క్ ఉన్నట్లు సమాచారం. ఆ సంస్థ మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్ కీలక పాత్ర పోషిస్తోందని దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో డాక్టర్ షాహీన్ను అరెస్టు చేసి కీలక విషయాలు తెలుసుకున్నారు. దేశమంతా మహిళా విభాగాలు స్థాపించి డాక్టర్ షాహీన్ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. డాక్టర్ షాహీన్ షాహిద్ లక్నోలోని లాల్బాగ్ నివాసి. ఫరీదాబాద్లో పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేసేందుకు ఉపయోగించిన కారు మహిళా డాక్టర్ పేరు మీదే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అరెస్టు చేసిన ముజమ్మిల్ విచారణ నేపథ్యంలో ఈ మహిళా డాక్టర్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు ఆమెను కూడా అరెస్టు చేశారు. విచారణ కోసం డాక్టర్ షాహీన్ను శ్రీనగర్కు తరలించారు. ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లో మరో మహిళా డాక్టర్ను అధికారులు అరెస్టు చేశారు. సహరన్పూర్కు చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంటిపై దాడులు చేసిన పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలోని డాక్టర్ ఆదిల్తో ఈమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు దేశంలోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని దారుణానికి ఒడిగట్టారని పోలీసులు గుర్తించారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అహ్మదాబాద్లో పట్టుకున్న డాక్టర్ అహ్మద్ మొహిదుద్దీన్ సయ్యద్ ఆధ్వర్యంలో భారీ కుట్రను ఛేదించారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్ ఫోర్ట్ వ్యూ కాలనీ అసద్ మంజిల్లో మొహియుద్దీన్ సయ్యద్ కుటుంబం నివసిస్తోంది. చైనాలో MBBS చేసి ఇండియాకు వచ్చిన సయ్యద్ ఉగ్రవాద చర్యలపై ఆకర్షితుడయ్యాడు. యాప్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర సానుభూతి పరులతో పరిచయాలు పెంచుకున్నాడు. తరచూ కోల్కతా, అహ్మదాబాద్, ముంబై తదితర నగరాలకు వెళ్లి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనంలో కోల్కతాకు వెళ్లి అక్కడి నుంచి అహ్మదాబాద్ చేరినట్లు తెలిసింది. అక్కడ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులకు దొరికిపోయాడు. ఉగ్రవాద లక్షణాలను పుణికిపుచ్చుకున్న దుర్మార్గుడు మొహియుద్దీన్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషం తయారీకి ఒడిగట్టాడు. సులభంగా దొరికే ఆముదం గింజలను సేకరించి ఆ గింజల నుంచి విషద్రావణం తయారు చేస్తున్నాడని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తెలుసుకున్నారు. ఈ విషయానికి రుచి, వాసన ఉండదు. గ్లాసు నీటిలో కలిపినా గుర్తించలేం, అనుమానించలేం. తాగే నీరు, తినే తిండి ద్వారా మృత్యువు కబళించేస్తుందని ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, ముంబై, కోల్కతా వంటి నగరాల్లో మంచినీరు,
గుడి ప్రసాదాలలో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగం చేయాలని చూశాడు. దీంతో డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ వేల మందిని పొట్టన పెట్టుకోవాలని ప్రయత్నించాడు. పోలీసుల బలగాలకు చిక్కడంతో వేల మంది ప్రాణాలు నిలబెట్టుకోగలిగారని చెప్పుకోవచ్చు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసుల సమాచారంతో మొహియుద్దీన్ సయ్యద్ ఇంట్లో విష ద్రావణాన్ని భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర కోణంలో మొహియుద్దీన్తో ఎవరెవరికి సంబంధాలున్నాయని ఆరా తీస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ హోంశాఖ అప్రమత్తం కావడం, పోలీస్ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేయడంతో కీలక విషయాలు వెలుగుచూశాయి. విద్యావంతులు, మేధావులను తీర్చిదిద్దే యూనివర్సిటీలు ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో పేలుడు ఘటనకు ముందుగా నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2026 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో కారును నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడి సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన ముజమ్మిల్ షకీల్ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. దర్యాప్తు వర్గాల విచారణలో ముజమ్మిల్ నుంచి కీలక విషయాలను రాబట్టారు. డాక్టర్ ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించామని ముజమ్మిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని ప్లాన్ చేసినా ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్టు విచారణలో తేలింది. దీపావళి కంటే రిపబ్లిక్ డే వేడుకల్లో లక్ష్యాన్ని నెరవేర్చాలని ఉగ్రముఖలు సన్నాహాలు చేస్తున్నాయి. పోలీసులకు పట్టుబడిన ముజమ్మిల్ షకీల్ను జైషే ఉగ్రముఠాతో సంబంధాలున్నట్లు సమాచారం. ముజమ్మిల్ ఫోన్ డేటాను పరిశీలించి పోలీసులు నిర్ఘాంతపోయారు. ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తేలింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమ్మిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. అహ్మదాబాదులో ఉగ్రవాదుల సంచారం, ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్, ఎర్రకోట పేలుడు ఘటనతో అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు హల్చల్ చేస్తోంది. ఇక్కడ లెక్చరర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అల్ ఫలాహ్ యూనివర్సిటీని అడ్డాగా మార్చుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషిస్తున్నారు. ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు బయటపడడంతో విద్యార్థుల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ ఇదే యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు. ఇదే యూనివర్సిటీకి చెందిన మరో 2 డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, షాహిన్ షాహిద్ను ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్పంచుకున్నారని పోలీసులు గుర్తించారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ ఆధ్వర్యంలో ఉగ్ర కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇర్ఫాన్ది జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతం. వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో అతడు శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. నౌగాంలోని ఓ మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు కొనసాగించాడు. పాక్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్ ఫరీదాబాద్లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసినట్లు తెలుస్తోంది. జైషేకు సంబంధించిన వీడియోలను పదే పదే విద్యార్థులకు చూపించినట్టు సమాచారం. ఇంటర్నెట్ కాల్స్తో ఆఫ్ఘనిస్తాన్లోని కొంతమందితో సంప్రదింపులు జరిపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద భావజాలాన్ని విద్యార్థుల్లో అణువణువున నింపినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్ ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సభ్యుల్లో డాక్టర్ ఉమర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. డాక్టర్ ఉమర్ అనంతనాగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేవాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అక్కడ ఆయనతో కలిసి పనిచేసే డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో పాటు రోగులు కూడా ఉమర్ దురుసు ప్రవర్తన గురించి ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ఉమర్ నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నతాధికారులు విచారించి ఉద్యోగంలో నుంచి తొలగించారు.
అనంతనాగ్లో ఉద్యోగం కోల్పోయిన ఉమర్ ఫరీదాబాద్లోని ఆల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇర్ఫాన్ నేతృత్వంలో ఉగ్రవాద భావజాలం పట్ల ఆకర్షితుడై కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో అరెస్టైన నిందితులుగా ఉన్న డాక్టర్లందరూ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వారేనని గుర్తించారు. పోలీసుల విచారణలో డాక్టర్ షాహీన్ కీలక విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిపేందుకు దాదాపు 2 ఏళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె తెలిపింది. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం ఇది చేయాలన్నట్లు వెల్లడించింది. నిందితుల్లో ఒకరైన డాక్టర్ ఉమర్ ప్రతిసారి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని షాహీన్ వెల్లడించింది. డాక్టర్ ముజమ్మిల్ ఆదిల్తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు అంగీకరించినట్లు సమాచారం. వీటిని ఉపయోగించి దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి సన్నాహాలు చేసినట్లు డాక్టర్ షాహీన్ తెలిపింది. ఫరీదాబాద్ మాడ్యూల్లో తన సోదరుడు పర్వేజ్ సయీద్ కూడా భాగమేనని షాహీన్ ద్వారా తెలుసుకున్నారు. జమాత్ ఉల్ మొమినాత్కు జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహించింది. ఈ విభాగంలో డాక్టర్ షాహీన్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్లో మహిళా విభాగాలు స్థాపించి వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉండేవారిని కఠినంగా శిక్షిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో ఇంటెలిజెన్స్ కేంద్ర హోంశాఖ కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మానవ ప్రాణాలను బలిగొనేందుకు ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేయడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికార యంత్రాంగాన్ని అభినందించారు.